ఎవడో సాట్ లేడు అంతే 3000 కోట్లు పక్కా సినిమా. సినిమా మాత్రం అసలు ప్రభాస్ కెరియర్ అది పెద్ద పెద్ద మూవీ అన్న చెప్తున్నా కదా. ఇది ఎందుకంటే మనం సినిమా ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు కానీ సల్లారాన్ని తీసుకొచ్చిన డైరెక్టర్ గారు ఆ సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసం సృష్టించినట్టుందన్న కథ కూడా డిజైన్ కూడా అట్లా చేసిండు. చాలా బాగుంది. అంటే ప్రతి సీన్స్ అన్న ఒక లెవెల్ ఉందన్న. ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. నీకు ఎక్కడ బోర్ అనేది ఉండదన్న చెప్తున్నా కదా. ఎంజాయ్ చేస్తావు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. అసలు నరకడం ఉంటుందన్న, లా ఇంటర్వెల్ సీన్ లో ఉంటది. ఏముందన్న షార్ట్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు మైండ్ బ్లో. ఒకరు చెప్పండి, మన ఫ్రెండ్షిప్ కోసం ఉందన్న, దోస్తుల కోసం ఫస్ట్ సాంగ్ ఉండదన్న. ఆ సాంగ్ మాత్రం చూసా మాత్రం ఏడుస్తారన్న. ఆ సాంగ్ చూస్తే అంతా బాగుందన్న. ఫ్రెండ్షిప్ కోసం చాలా బాగుంది. డిఫరెంట్ గా ఉంది, కథ కూడా డిఫరెంట్ గా ఉంది, స్టోరీ కూడా డిఫరెంట్ ఉంది. ఒకటి శృతి హాసన ఇలా పెట్టిరు, కాకపోతే అంటే ఈ కథ తగ్గట్టు స్టోరీని తగ్గట్టు పెట్టిరామని ఎక్కువ యూజ్ చేయలేరు. మెయిన్ ప్రభాస్ అన్న మన విలన్స్ వీళ్ళందరినీ బాగా చూపించిండు. కథ మాత్రం దమ్ము ఉంది. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. సినిమా మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి సీన్, ప్రతి మ్యూజిక్, ప్రతి క్యారెక్టర్ ఇచ్చి పడేసిండు అన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది. చూస్తున్నా ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా చూసినా అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ ఉంది. సూపర్ సూపర్ సూపర్. బాలీవుడ్ ఆల్ రాష్ట్రంలో ఇండియాగా చెప్పాలంటే 3000 కోట్లు పక్క చేసిన బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. కేజీఎఫ్ మించి వెళ్ళిపోతాను. అది నాకు తెలిసి ఒక 5-6 రోజుల్లోనే 1500 కోట్లు పక్క వస్తాం అనమాట. సినిమా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానట్లేదు. ఎగిరి మరి చూస్తాను. నేను అరిచేతి గొంతు కూడా పోయింది సినిమా. ఇందులో మొత్తం మాస్ గూస్ బంప్ సీన్స్, ఎలివేషన్స్ సినిమాలు అయ్యే ఉంటాయి. ఇక కథ కోసం చెప్పేది ఏముంది, ఒక రాజ్యం కోసం అందరూ పోరాడతారు. బట్ ఆ రాజ్యం కోసం ఒక ఫ్రెండ్ కి కష్టపడాలని చెప్పి మనోడు కష్టపడతాడు. సో ప్రభాస్ సైలెంట్ గానే ఉంటాడు, కానీ నరికుడిలో మాత్రం ఆడంత వైలెంట్ ఉండడం లాగేమి లేదన్నా. ఎక్కడ కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక 30 minutes కథలోకి వెళ్ళని టైం తీసుకున్నారు తప్ప ఎక్కడ లాగా అనిపించింది. 3 గంటల సినిమా అంటే నాకైతే 2 గంటలో గంటలాగా అనిపించింది. సో నేను మళ్ళీ సాయంత్రం వెళ్తానన్నా. ఏమి లేదు, శృతి హాసన్ గారి బొక్క ఏమీ లేదు. మహా అయితే ఒక 4 నిమిషాలు కనబడితే సినిమాలో మొత్తం కలుపుకుంటే 2-3 ఎలివేషన్ కోసం మాట్లాడుకున్న ఎలివేషన్ కూడా అంత ఇంపార్టెంట్ ఉండవు. సో వారగా నాకు పృథ్వీరాజ్ గారిది చాలా బాగా చూపించారు. ఒక క్లైమాక్స్ లో ఒక కామెడీ ఫైట్ అనేది ఉంటుంది, అది ఫన్నీగా కొంచెం ఎలివేషన్ గా చాలా బాగా చూపించారు. హైలైట్స్ ఏమిటంటే ప్రభాస్ గారి ఎలివేషన్ లో ఫైట్ లో మెయిన్ ప్రభాస్ లుక్, ఆ లుక్ బాడీ అది ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా బాగుంది. అంటే మేము ఎప్పుడు సాహాలో సగం చూసాం, బాహుబలిలో చూసాం, ఆ రేంజ్ వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ ఇందులోనే చూసాం. ముచ్చటేసింది, అది చూస్తాం చాలా పులకరింపు వచ్చేసింది అనమాట. ఇంకా రవి గారి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి గూస్ బంప్స్ అన్న. సో వారం నాకైతే సినిమా 3 గంటలు అయితే అందరూ 2.5 గంటల గూస్ బంప్స్ అంటే బీజం అదే చెప్తున్నాను కదా. మనకి బీజం రవి గారు కేజీఎఫ్ కన్నా బాగా ఇచ్చారన్న. ఎక్కడ కాంప్రమైజ్ కలగచ్చు. విత్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ. ఏదైనా జగపతి రేట్ చాలా చిన్నదని ఏ ఉండదు. ఒక ముందులో ఒక ఫస్ట్ హాఫ్ లో ఒకసారి వస్తారు, సెకండ్ హాఫ్ లో ఒకసారి వస్తారు. పెద్ద క్యారెక్టర్స్ ఏం పెద్దగా మన ఇంపార్టెన్స్ గా మాట్లాడుకునేవి అన్ని సమానంగా వెళ్ళిపోతాయి. సో సినిమా అంతా కూడా మన కన్నడ హీరో పేరెంట్ పృథ్వీరాజ్. సస్పెన్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా వైలెంట్ గా ఉండబోతుంది అనేది చూపించారన్న. ఏంటంటే ఒక రాజ్యం కోసం కేజీఎఫ్ ఎలాగైతే మనకి ఏం జరుగుతుందని చూస్తావా, ఇందులో కూడా అలాంటి ట్విస్ట్ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా వైలెంట్ గా చాలా గ్రాండ్ ఇయర్ గా ఉంటుంది అనేది అనిపించింది. కానీ క్లైమాక్స్ లో మాత్రం ఒక 2-3 సీన్స్ లో మాత్రం మన ఫ్రెండ్షిప్ ఎలివేషన్ అని చూపించారు. అంటే రియల్ టైం మన ఫీల్ అయ్యేలా ఉంటుంది అన్న. ఎందుకంటే ఎలివేషన్స్ ఏం కాదు, ఒక సింపుల్ డైలాగ్స్ తో మన హక్ చేసుకునేలా ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా అంత సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ఏదైనా చేయగలడు, ఆడొక పెచ్చోడు అనేదాన్ని బాగా చూపించారు. ఒక మెకానిక్ చదువుకున్నాడు, ఒక ఫ్రెండ్ కోసం రెచ్చిపోతే ఎలా ఉంటది, అది సలార్ అన్న. సూపర్ అన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. సలార్ సినిమాకి ఎవడైనా కానీ సలాం కొట్టాల్సిందే, ఆ విధంగా ఉంది. అసలు మెయిన్ ఎలివేషన్స్ గురించి చెప్పాలి బ్రో. ఎలివేషన్స్ ఏంటంటే మన కేజీఎఫ్, RRR ఇవి చూసాం కదా, వాటికి మించి డబుల్ ఉందన్న ఎలివేషన్స్. మామూలుగా లేవు, మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలుకి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగిచ్చాడనే చెప్పొచ్చు బ్రో. అంత ఎనర్జెటిక్ గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మదర్ పక్కలో ఉండడం వల్ల వైలెన్స్ తక్కువ పెట్టదు. ఇంటర్వ్యూలో దిగుతాడు, కాన్సర్ట్ లోకి వెళ్తాడన్న, ఆ కోటలోకి వెళ్ళినప్పుడు ఉంటది ఫైట్స్ గానీ, అసలుకి ఆ ఎలివేషన్స్ ఉంటాయి బ్రో. బండి స్టార్ట్ అయ్యేటప్పుడు పాత బండి తుక్కు బండి స్టార్ట్ కాదని విలన్ లో అని ఉంటది. ఆ బీజిఎం తోటి ఫైట్ ఉంటది అన్న. అది మాస్ మెంటల్ బ్రో. అసలుకి నాకైతే థియేటర్ ముందుకు వచ్చానా, నేను నిజం చెప్తాను, నేను ఉచ్చబోసుకున్నాను. ప్రభాస్ యాంగ్రీనెస్ కి, ఆ లుక్ కి, ఆ భయంకరానికి గొడ్డలు కత్తి పట్టుకొని నరుగుతా ఉంటే నేనే భయపడ్డాను. నిజం చెప్తాను, అంత హారిబుల్ గా వైలెన్స్ ఉంది. ఆ వైలెన్స్ కి అయితే కనెక్ట్ అయిపోతాం బ్రో. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. ప్రశాంత్ నీల్ గారు ఆయన KGF 1, 2 ఉగ్రం కన్నా దీంట్లో అయితే దానికి మించిన డబల్ ఉత్సాహంతో సినిమా తీశాడనే చెప్పొచ్చు బ్రో. మెయిన్ విలన్ పృథ్వీరాజ్ అన్న, మలయాళం క్యారెక్టర్
ఆయన యాక్టర్ అయినా కానీ ఈ సినిమాలో ప్రభాస్ అన్నకి విలన్ గా చేయడం అది అంత ఆశామాషి విషయం కాదు. కానీ ఈ సినిమాలో అయితే పీక్స్ లో చేశాడనే చెప్పొచ్చు బ్రో. మెయిన్ అందరూ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అనుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కన్నా ఏంటంటే మదర్ సెంటిమెంట్ ఉంది. మదర్ కంటెంట్ కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి బ్రో. అదైతే చాలా ఎమోషనల్ గా ఉంది బ్రో. సినిమా అయితే ఓవరాల్ గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ లో అంతా ప్రభాస్ అన్న మెకానిక్ ఈ పెట్టుకుంటాడు, డైలాగ్ ఉంటది, అరే రేంజ్లు స్క్రూ డ్రైవర్లు పెట్టుకున్నారు, వీళ్ళేం ఫైట్లు చేస్తారని ఇవి తీసి పక్కలోకి వచ్చి దిగుతాడు అనమాట. అప్పుడు ఉచ్చా పోసుకుంటాడు ఒక్కొక్కడు. అట్టుంది సినిమా అయితే. కేసీపీడి ర్యాంప్ అనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే వేరే వేరే లెవెల్. సలార్ మూవీ ఈ మాట విన్నని ప్రేక్షకుడు లేదు. 1 year నుంచి ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్న సలార్ మూవీకి టికెట్లు దొరకడానికే ఒక యుద్ధం చేశాను. అలాంటి టికెట్ సంపాదించి థియేటర్లకి వెళితే అసలు ఊహించలేకపోయా. సినిమా ఈ విధంగా ఎలివేషన్ ఉంటుందని అసలు కళ్ళ ఊహించారు. ఎలివేషన్ అంటే మనకు గుర్తొచ్చేది ప్రశాంత్ నీల్ KGF ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. దానికి మించిన ఎలివేషన్ ఇంతవరకు ఏ హీరోకి పడలేదు. అలాంటి ఎలివేషన్ ఇంతవరకు ఏ హీరోకి పడబోదు కూడా అని ఊహించుకున్నాం. అలాంటి ఎలివేషన్స్ డబల్ టైం కాదు, ట్రిపుల్ టైం ఎలివేషన్స్ కట్అవుట్ ఇచ్చి పడేశాడు భయ్య. ముందుగానే ఎలివేషన్ చెప్పేశాడు. ప్రభాస్ ఈజ్ ఏ డైనోజర్ ఈజ్ ఏ ప్రభాస్ అంటే ఏది ఇంత ఇంత ఇదిగా ఓవర్ గా చెప్తున్నారు. అసలు ఏముంది సినిమాలని. ఒక డై హార్డ్ ఫ్యాట్ గా నేను ఎంత ఈగల్ గా వెయిట్ చేశాను. అసలు డైనోజర్ అనే కట్ మీనింగ్ కి కట్అవుట్ అయ్యే పర్ఫార్మెన్స్ గానీ, అల్టిమేట్ పర్ఫెక్ట్ లుక్ గానీ, ఆ స్క్రీన్ ప్రజెన్స్ గానీ, ఆ స్వాగ్ గానీ, ఆ మేనరిజం గానీ పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. ఒక ప్రభాస్ ఫస్ట్ హాఫ్ లో అయితే ఎలివేషన్స్ మోస్ట్ హైలైటెడ్. ఒక మదర్ వచ్చి ఒక జురాసిక్ పార్క్ లో ఉన్న డైనోసార్ ని జూ పార్క్ లో పెట్టేసింది. ఈ వైలెన్స్ మొత్తము మనకు అవసరం లేదని ఎన్నో దేశాలు మారుతా వస్తుంది రాష్ట్రాలన్నింటినీ. కానీ ఒక్క హీరోయిన్ కోసం మదర్ జూ పార్క్ నుంచి జురాసిక్ పార్క్ లోకి వదిలిన తర్వాత విధ్వంసం సృష్టిస్తుంది. మామూలుగా విధ్వంసం కాదు, అసలు బీభత్సమైన విధ్వంసం. దాంట్లో నుంచి సీట్లో నుంచి సీట్లు ఇరిగిపోవడం అనేది ఖాయం. నా పక్కనోడి తట్టుకోలేక బయటకు వచ్చేసాడు. అంత బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చాడు. ఇంకోటి మెయిన్ ప్లస్ పాయింట్ అంతే రవి భూషణ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ పేరు. ఈ పేరు ఎప్పటి నుంచో మన KGF ఉగ్రం నుంచి వింటున్నా. ఈ సినిమాతో ఇచ్చాడు భయ్య మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశాడు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ప్లస్ పాయింట్. మెయిన్ థింగ్ సాంగ్స్ అయితే కన్నీళ్లు కాచే విధంగా ఎమోషన్స్ డ్రామా నడిపించింది సాంగ్స్ లో. అయితే ఈ సినిమాకి ఇచ్చిన సాంగ్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ దీనికి పడితే ఇంత ఎలివేషన్ అనేది రాదు. అంత అద్భుతమైన రవి భూషణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇంకొకటి మెయిన్ అసెట్ గా చెప్పాలంటే కనపడని డైనోజర్ వచ్చి రవి భూషణ్ అయితే, ఇంకొక డైనోజర్ వచ్చి సినిమాటోగ్రఫీ మామూలుగా ఇచ్చిన భయ. డార్క్ మోడ్ అన్ని సీక్వెన్స్ లో డార్క్ మోడ్ లోనే ఉంటాయి. ఇది కూడా డార్క్ మోడ్. ఏదో KGF ఇది రెండు సేమే అనుకొని నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ బోత్ ఆర్ డిఫరెంట్ స్టోరీ లైన్. అది మదర్ కోసం అయితే ఇది ఫ్రెండ్షిప్ కోసం. అంటే బోత్ ఆర్ డిఫరెంట్ స్టోరీ లైన్. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలివేషన్స్, మాస్ ఎలివేషన్స్. అసలు డైహార్డ్ ఫ్యాన్స్ కే తట్టుకోవడం అసలు వీల్ అవ్వలేదు. ఇంత మాస్ ఎలివేషన్స్ అసలు నార్మల్ ఆడియన్స్ జనాలు థియేటర్ వెళ్తే ఎలా తట్టుకుంటారు భయ్య. నిజంగా పోవడం కూడా గ్యారెంటీ. చిన్న పిల్లలు ఇలాంటి ఎలివేషన్స్ కానీ ఇలా వైలెన్స్ చూసారు అనుకోండి అసలు తట్టుకోలేము. మన హాలీవుడ్ మూవీలో లార్జర్ దాన్ లైఫ్ ఇలాంటి మూవీస్, మోస్ట్ వైలెన్స్ మూవీస్ అన్ని చూసి ఇలాంటి మూవీస్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాట్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, దిస్ ఇస్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలాంటి ఫిలిమ్స్ తయారవుతాయని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేశాము. మన KGF లో ఒక చిన్న ట్రైలర్ వదిలాడు అంతే.